అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ, ఈ ఇద్దరి కాంబోలో భారీ పాన్ వరల్డ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని కోలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియోతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దీంతో అసలు కథ ఏంటి, సినిమా ఎలా ఉండబోతోంది అనే క్యూరియాసిటీ రోజు రోజుకు పెరుగుతోంది. అయితే ఈ సినిమాలో బన్నీ డబల్ రోల్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ట్రిపుల్ రోల్ అంటూ మరో వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు ఏకంగా 4 క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఇది నిజమా? అసలు ఏం జరుగుతోంది? ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీలో బన్నీ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి తాత క్యారెక్టర్ కాగా రెండోది తండ్రి క్యారెక్టర్, ఇంకో 2 కొడుకు క్యారెక్టర్స్, మొత్తం 4 క్యారెక్టర్స్ అని ఈ 4 క్యారెక్టర్స్ కి సమానంగా ప్రాధాన్యత ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ముందుగా వేరే ఆర్టిస్టులతో ఈ పాత్రలు చేయించాలి అనుకున్నారట. అయితే బన్నీ మీద అన్ని గెటప్స్ లుక్ టెస్ట్ చేశారట. ఈ గెటప్స్ అన్ని బాగా ఉన్నాయని యూనిట్ మెంబర్స్ నుంచి ఫీడ్బ్యాక్ రావడంతో బన్నీ అట్లీ ఇద్దరు కూడా ఓకే అనుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త లీక్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. ఈ జనరేషన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జైల్ అవకుశలో ట్రిపుల్ రోల్ చేశారు. అలాగే కళ్యాణ్ రామ్ అమిగోస్ లో ట్రిపుల్ రోల్ చేశారు. ఈ జనరేషన్ లో అంతకు మించి ఎక్కువ క్యారెక్టర్స్ ఎవరు ట్రై చేయలేదు. ప్రచారంలో ఉన్నట్టుగా 4 పాత్రల్లో బన్నీ నటిస్తే స్వర్గీయ ఎన్టీఆర్ తర్వాత ఇన్ని పాత్రలు ఒకే సినిమాలు చేసిన ఘనత అల్లు అర్జున్ కే దక్కుతుంది. దీని గురించి ప్రచారం జరుగుతున్నా మేకర్స్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. అయితే ఇది రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉండే డిఫరెంట్ స్టోరీ కావడంతో 4 పాత్రలు పోషించడం అనేది నిజమే కావచ్చు అంటున్నారు సినీ జనాలు. పుష్ప 2 సినిమాతో చరిత్ర సృష్టించడంతో ఈసారి అంతకు మించిన సక్సెస్ సాధించాలని పట్టుదలతో ఈ కథను ఎంచుకున్నాడు. విజువల్ గా వావ్ అనేలా ఉంటుందని, ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని టీం చెబుతున్నారు. ఇందులో బన్నీకి జంటగా దీపికా పదుకొనె నటిస్తున్నట్టుగా ప్రకటించారు. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కన్ఫర్మ్ అని టాక్ వినిపించింది. ఇటీవల రష్మిక, భాగ్యశ్రీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ముంబైలో సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. 2027లో ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారని ప్లాన్. మరి ఈ సినిమాతో బన్నీ అట్లీ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.